భక్తులను సగుమయా రని కోరికలెన్నో తీరెను నవవిధ భక్తులను సగుమయా కోరని కోరికలెన్నో తీరెను నవవిధ భక్తులను సగుమయా శరణంటినయా సాయి శరణంటినయా శరణంటినయా సాయి శరణంటినయా భారమైన సంసార బంధమున భారము నీదని అన్నానే భారమైన సంసార బంధమున భారము నీదని అన్నానే భారమైన సంసార బంధమున భారము నీదని అన్నానే పరిమిత బుద్ధికి పరిణితి చెందే మార్గము చూపిన చాలును గాని 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 శరణంటినయా సాయి శరణమును సగుమయా శరణంటినయా సాయి అభయమున సగుమయా అభయమును సగుమయా సాయి అభయమును సగుమయా అభయమున సగుమయా సాయి అభయమున సగుమయా వివేకవంతులు ఆరతులీయగా భక్త సమూహము ఎదురు చేరగా చక్రవర్తిలా కూర్చున్నావే పరమ కరుణతో చూస్తున్నావే శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మాతవే నీవు సాయి మాతవే నింబ వృక్ష చల్లదనం నీవడియే సాయి నింబ వృక్ష చల్లదనం నీవెళియే సాయి దయగల తల్లి మా ద్వారకామాయి దయగల తల్లి మా ద్వారకామాయి ద్వారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే ద్వారకామాయిలో దయగల సాయి మాతవే నీవు సాయి మాతవే సప్త శృంగివి నీవే సద్గురువు నీవే సప్త శృంగి నీవే సద్గురువు నీవే నీ బిడ్డలకేమీ భయము లేదు సాయి నీ బిడ్డలకేమీ భయము లేదు సాయి ద్వారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే సాయకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే హేమాద్రి పంతుచే నీ కలలను రాయించి హేమాద్రి పంతుచే నీ కథలను రాయించి చర్చరీ
చరిత్ర నందించి వైనావు ద్వారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే మాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే నీ కథలను వినిపించు దాసగనుని వాక్కులో కథలను వినిపించు సగణుని వాక్కులో భారతి వైభాగ్యాన్ని ప్రసాదించు సాయి భాగ్యాన్ని ప్రసాదించు సాయి ద్వారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే ద్వారకామాయిలో దయగల సాయి సాయి మాతవే సాయి మాతవే నీవు సాయి మాతవే సాయి మాతవే నీవు సాయి మాతవే శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय కులమోవివాడు సంఫుల్ల విలోచన తములమోసుల నౌల చంద్రికాంశువుల్ చల్లెడువాడు మా షిరిడి సాయి మా షిరిడి సాయి ప్రసన్నుడుగా తమ్మెప్పుడు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. గురువారం రోజున ఇంత చక్కగా జరుపుకోవడం అనేది మేము ఎవ్రీ మంత్ ఇలా ఒక్కసారి అందరము బాబావారి దేశంలో అందరము కూర్చుని చక్కగా బాబావారి కబుర్లు బాబావారికి సంబంధించినటువంటివన్నీ కూడా మాట్లాడుకుంటూ అండ్ బాబావారు చేసిన మా జీవితాలలో జరిగిన గొప్ప గొప్ప కార్యాలు బాబావారు ఏదైతే చేశారో అవన్నీ కూడా లీలలు అప్పుడు కాదండి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకరికొకరం పంచుకుంటూ మేము టైం అనేది తెలియకుండా గడుపుతాము. ఆంటీ అన్నపూర్ణ ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగిన గొప్ప లీల దాన్ని బట్టి ఆంటీ ఇప్పటి నుంచో అనుకున్నారు. అయితే అది ఇప్పటికీ సాధ్యమైంది. ఎంతో అంగరంగ వైభవంగా ఆంటీ ప్రతి ఒక్కరికి కూడా చాలా దగ్గరుండి అన్నీ చక్కగా చూసుకున్నారు. మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం బాబావారి పిల్లలు తలుచుకుంటూ. साईनाथ महाराज की जय मैं कहाँ చేయమ్మా కంటి వెలుగు నీవేనయ్యా మా ఇంటి దీపము నీవేనయ్యా సాయి మా కంటి వెలుగు నీవేనయ్యా
దీపము నీవేనయ్యా సాయి మా కంటి వెలుగు నీవేనయ్యా మా ఇంటి దీపము నీవేనయ్యా సాయి మా కంటి వెలుగు నీవేనయ్యా పిలిచినదే తడవుగా పలికేవయ్యా మా ఈప్సితార్థములు తీర్చేవయ్యా పిలచినది తడవుగా పలికేవయ్యా మా సీతార్థములు తీర్చేవయ్యా సీతార్థము నీవేనయ్యా సాయి మా కంటి వెలుగు నీవేనయ్యా మా ఇంటి దీపము నీవేనయ్యా సాయి మా కంటి వెలుగు నీవేనయ్యా శ్రీ సచ్చిదానంద సద్ద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఉన్నాడు. అతను చెప్పింది ఏంటంటే నాకు భయం వేసింది అని చెప్పాడు. ఇంకా నేను ఇంటికి యజమాని అన్నాడు, మీ ఇంటి చుట్టూ ఆయన తిరుగుతున్నాడు, ఇంక నేను ఎందుకు కావాలని చెప్పి పక్క రోజు నుంచి రాలేదు. మేము షిరిడి నుంచి వచ్చాక చెప్పాడు. అంటే కుషాల్ చంద్ ఇంటికి వెళ్ళారో లేదో వెళ్ళారు, కానీ మనల్ని కూడా అతనికి ఆ రోజు ఆ నిదర్శనం ఇచ్చారు. ఇప్పటికీ మనల్ని కాపాడుతున్నారు ఆయన ప్రతి క్షణం కూడా అన్న అనుభవం కలుగు. అంటే మన భక్తిని బట్టి, మన శ్రద్ధని బట్టి, ఆయన పట్ల మన చూపించే ప్రేమను బట్టి ఆయన దగ్గర నుంచి మనకి అందుతూ ఉంటుంది. ఓట్లు వచ్చాయా, పదవులు వచ్చాయా కాదు. ఈ రోజు కూడా లీల గుర్తు చేసుకుంటే లోపల చాలా ఆనందం. వారు కాదు బాబా, ఎవరేమి ఇచ్చినా తీసుకునేవారు కాదు, ఎవరిని ఏమి అడిగేవారు కాదు. అయినా కూడా ఆయన దగ్గర కూర్చుని వచ్చేవారు. ఎందుకు కూర్చుని వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు మీకు చెప్తాను, అది నిజమో కాదా తెలుసుకోవచ్చు. తణుకు దగ్గర వేర్పూరు అని ఒక ఊరు, తణుకుకి 10 కిలోమీటర్ల దూరంలో. అంటే మహాత్ముల ప్రత్యేకత గురించి చెప్పడానికి ఆ రోజు బాబానే కాదు, ఈ రోజు చెప్తాను. వేల్పూర్ అని ఒక ఊరు. ఆ ఊరిలోనే ఒక 16 సంవత్సరాల అబ్బాయి రమణ మహర్షి నేనెవరు అనే పుస్తకం, అంటే నేనెవరు అని ఎవరు అడిగితే దానికి సమాధానాలు చెప్పారు ఆయన. చిన్నది, అది చదివాడు ఆ అబ్బాయి. అంటారు వాళ్ళకి అంటారు మా ఫ్రెండ్స్ అందరూ, మా ఫ్రెండ్స్, మా సత్సంగం వాళ్ళు రోజు చూసిన మా అపార్ట్మెంట్ వాళ్ళు అంటారు, మీరు చాలా ధైర్యం, మీలాగా ధైర్యవంతులు ఎవరు ఉండరు, మీరు చాలా గొప్ప ధైర్యం అని. ఎక్కడుంది ధైర్యం? ధైర్యం ఉంటే వాళ్ళు ఇట్లా కళ్ళనీళ్ళు పెట్టుకునేదాన్ని కాదు. ఆ ధైర్యమే కాదు అది. నాకు తెలియకుండా ఆ 28 రోజులు బాబా గారే నన్ను ఎత్తుకున్నారు. ఇంకా తల్లి చంకలో ఉన్న బిడ్డకి ఇంకా ఏ దిగులు ఉండదు కదా, ఏ భయమూ ఉండదు. నన్ను ఆయన ఎప్పుడైతే ఎత్తుకున్నారో దిగులు లేదు, భయమూ లేదు, రెండో ఆలోచన లేదు. ఒక పసిబిడ్డ తల్లి చంకలో ఎంత నిర్భయంగా ఉంటుందో నేను అట్లాగే ఆ 28 రోజులు గడిపాను. అట్లా తల్లిలాగా సంరక్షించారు బాబా గారు. ఈ రకంగా 2010 నుంచి సత్సంగాలు వింటా ఉన్నాం. అందుకే మేము సత్సంగాలకి లేకుండా ఉండలేము, నేను వినకుండా ఉండలేను. నిజంగా వినలేదు అంటే ఆ రోజు చాలా బాధగా ఉంటుంది. మీ అందరికి కూడా బాగా నచ్చి ఉంటుంది సత్సంగం. ఈ సత్సంగంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళకి. వాళ్ళకు 2:30 నుంచి 2:30.
పాదాల దగ్గర పెట్టేయచ్చా? పాదాల దగ్గర పెట్టేసి దండం పెట్టు. शरणं हरि शरणं
సాయి శరణం హరి చరణం నమో సాయినాథం నమో సాయినాథం నమో సాయినా నమో సాయినాథం సాయి శరణం పరం భయ దుఃఖహరణం సాయి స్మరణం భయ దుఃఖహరణం సాయి స్మరణం భయ దుఃఖహరణం సాయి స్మరణం భయ దుఃఖహరణం నమో నమో సాయినాథం నమో సాయినాథం నమో సాయినాథం సాయి శరణం భవ శరణం సాయి శరణం భవ శరణం సాయి శరణం భవ శరణం నమో సాయినాథం నమో సాయినాథం నమో సాయినాథం నమో సాయినాథం సాయి శరణం హరి శరణం నమో సాయినాథం 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 సాయి శరణం హరి శరణం నమో నమో సాయినాథం నమో సాయినాథం నమో సాయినాథం నమో సాయినాథం శ్రీ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 మాండనాయక
గురువారం రోజున మేము అందరం కూడా ఎస్టర్డే చాలా చక్కగా సాయినాథుని యాక్టివిటీస్ అంటే బాబావారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చక్కగా బాబావారి స్మరణలో మేము సాయి ధ్యాస లాగా చక్కగా చేసుకున్నామండి. అవన్నీ మీకు పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఈ వీడియో అయితే చేస్తాను. మీరందరూ కూడా చూసి ఆనందించాలని అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.